నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఐహిక సుఖాలు శాశ్వతం కాదని, ప్రతి మనిషికి రోగం, వృద్ధాప్యం, మరణాలు అనివార్యాలని తెలుసుకుని ఏది శాశ్వతం, ఏది వీటన్నిటికీ అతీతం అనే జిజ్ఞాసతో అర్ధరాత్రి భార్యా బిడ్డలను తన రాజరికాన్ని వదిలి బోధి వృక్షం కింద తపస్సు చేసి జ్ఞానోదయం పొందిన సిద్ధార్థ గౌతముడే బుద్ధుడయ్యాడు. బుద్ధుడు చేసిన ధర్మ ప్రబోధము అతని మార్గము బౌద్ధమయ్యింది. ఒక ప్రత్యేక మతంగా అభివృద్ధి చెందింది. జ్ఞానోదయం అనంతరం గౌతమ బుద్ధుడు మొట్టమొదటిసారిగా ధర్మ ప్రబోధం చేసిన ప్రదేశం సారనాథ్. ఉత్తరప్రదేశ్లో కాశీ క్షేత్రానికి ఈశాన్యంగా 13 కిలోమీటర్ల దూరంలో సారనాథ్ ఉంది. ఇవాల్టి తీర్థయాత్రలో సారనాథ్ మందిరాన్ని దర్శించి ఆ విశేషాలను తెలుసుకుందాం రండి. శరణం సారనాథ్ దేవాలయాన్ని మూలగంధకుటిగా వ్యవహరిస్తారు. క్రీస్తుపూర్వం 528లో బుద్ధుడు ఇక్కడ ధర్మ ప్రబోధం చేశాడు. శ్రీలంకకు చెందిన అంబరిక ధర్మపాలుడు మహాబోధి సొసైటీ పక్షాన దీనిని నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. జ్ఞానోదయం అనంతరం గౌతమ బుద్ధుడు మొట్టమొదటిసారిగా ధర్మ ప్రబోధం చేసిన ప్రదేశం ఈ సారనాథ్. ఉత్తరప్రదేశ్లో కాశీ క్షేత్రానికి ఈశాన్యంగా 13 కిలోమీటర్ల దూరంలో ఈ సారనాథ్ ఉంది. భగవాన్ గౌతమ బుద్ధుడు తన పూర్వాశ్రమపు 5 శిష్యులకు తన జ్ఞానోదయాన్ని ధర్మచక్ర ప్రవర్తనా సూత్రాలుగా తొలిసారిగా బోధించి వారిని కూడా జ్ఞానులుగా మలిచిన పవిత్ర స్థలమే సారనాథ దేవాలయం. సారనాథ్ బుద్ధుడు ధర్మ ప్రవచనం చేసిన మొట్టమొదటి స్థావరం. సారనాథ్ అనే పేరు రావడానికి ఇక్కడ శివుడు సారంగనాథుడిగా పూజింపబడేవాడని, అందుకే సారంగము అనగా జింకలకు అధినాథుడైన సారంగనాథుని పేర ఈ స్థలం సారనాథ్గా పరివర్తనం చెందిందని తెలుస్తోంది. క్రీస్తుపూర్వం 528లోనే బుద్ధుడు ఇక్కడ ధర్మ ప్రబోధం కావించాడు. ఆ ప్రదేశంలో నిర్మితమయ్యిందే మూలగంధకుటిగా పేర్కొనే ఈ పవిత్ర దేవాలయం. మూలగంధ కుటి విహారం బుద్ధుని పూజించే ప్రధాన మందిరం. శ్రీలంకకు చెందిన అంబరిక ధర్మపాలుడు మహాబోధి సొసైటీ పక్షాన దీనిని నిర్మించాడని, 1931 నుండి భక్తుల సందర్శనార్థం ఈ ఆలయం తెరువబడిందని తెలుస్తోంది. విశాల ఆవరణంలో ఎత్తైన స్తూపంతో పచ్చని పరిసర వాతావరణంలో ఈ ఆలయం శిఖరాలతో కూడి సుందరంగా దర్శనీయమవుతుంది. శరణం సారనాథ్ ప్రాంతం ఒకప్పుడు మృగదవాని హరిణవనం అనే ఇసిపట్టణంగా దీనిని పేర్కొంటారు. బుద్ధుడు జన్మించడానికి ముందు దేవతలు దిగివచ్చి 500 మంది మునులకు ఆ విషయం ఇక్కడే చెప్పి వెళ్లారట. ఆకాశ మార్గంలో ఇక్కడ దిగి తిరిగి ఇక్కడ నుండే దేవతలు వెళుతూ ఉంటారు కనుక దీనిని ఇసిపట్టణం అంటారని ఓ కథనం. సారనాథ్ ప్రాంతం ఒకప్పుడు మృగదవ అని, హరిణవనం అనే ఈసిపట్టణంగా పేర్కొనబడేది. బుద్ధుడు జన్మించడానికి ముందు దేవతలు దిగివచ్చి 500 మంది మునులకు ఆ విషయం ఇక్కడే చెప్పి వెళ్ళారట. ఆకాశ మార్గంలో ఇక్కడ దిగి తిరిగి ఇక్కడి నుంచే దేవతలు వెడుతుంటారు గనుక
ఇసయోయత్తని ఏతంతి ఉప్పతంతి కతి ఇసిపతనం అని దీనిని ఇసిపఠనము అంటారని ఓ కథనం. అంతర్జాతీయ బుద్ధ సంస్థకు అంకురార్పణ చేసిన మహాబోధి సొసైటీ ఆఫ్ ఇండియా ఈ ఆలయాన్ని నిర్వహిస్తోంది. శరణం గచ్చా. మూలగంధ కుటీ విహార లోని ప్రాంగణంలో ధ్యాన సౌకర్యం ఉంది. లోన ప్రాంగణంలోని 4 వైపులా గోడలకు బుద్ధుని జీవితంలోని ఘట్టాలు సుందర చిత్రాలుగా చిత్రింపబడి ఉన్నాయి. బాలబుద్ధుడు, శుద్ధోదన మహారాజు, బుద్ధుడు బోధివృక్ష ఛాయలో తపం గావించుట, బౌద్ధ భిక్షులకు సూత్ర ప్రవచనం చేయడం మొదలైన ప్రధాన ఘట్టాలన్నీ చిత్రితమై ఉన్నాయి. (1932 నుండి 1936 వరకు జపనీస్ చిత్రకారుడైన కోసెట్ నోస్ వీటిని చిత్రించినట్లుగా తెలుస్తోంది. శరణం గచ్చా. ధమ్మం శరణం గచ్చా. ప్రధాన ఆలయంలో ఎత్తైన బుద్ధుని ప్రతిమ ధర్మచక్ర పరివేష్టిత తిన్నెపై చాందినితో నెలకొని దర్శనమిస్తుంది. మూలగంధకుటి ప్రధాన ఆలయంలో బుద్ధుని విగ్రహం బంగారు కాంతులినుతూ ఉంటుంది. ఈ విగ్రహం అడుగు భాగాన బుద్ధుని మరణానంతరం ఆయన అస్థికలు దంతాలను భద్రపరిచారు. కార్తీక పౌర్ణమి రోజు జరిగే బుద్ధ మహోత్సవం నాడు వాటిని వెలుపలకు తెచ్చి భక్తుల దర్శనార్థం ప్రదర్శిస్తారు. అందుకే బుద్ధ పౌర్ణమికి విశేషించి భక్తులు సారనాథ దేవాలయానికి తరలివస్తారు. ప్రతిరోజు శాక్యముని బుద్ధునికి పూజ జరుగుతుంది. ఆలయం అక్టోబర్ నుండి మార్చి వరకు ఉదయం 4 గంటల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు, అలాగే మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 8 గంటల వరకు, అదేవిధంగా ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకైతే ఉదయం 4 నుండి 11 గంటల 30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి రాత్రి 8 గంటల వరకు భక్తుల సందర్శనార్థం తెరచి ఉంటుంది. నిత్య పూజ నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు సాయంత్రం 6 గంటలకు, మార్చి నుండి మే వరకు సాయంకాలం 6 గంటల 30 నిమిషాలకు, జూన్ నుండి అక్టోబర్ వరకు రాత్రి 7 గంటలకు విశేషంగా జరుపబడుతుంది. కార్తీక పౌర్ణమి నాడు భక్తులు అశేషంగా తరలి వస్తారు. పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. బోధగయలో జ్ఞానోదయమైన 5 వారాలకు ఉరువేల నుండి ఇసిపట్టనకు బుద్ధుడు బోధగయ ఇక్కడకు వచ్చాడంటారు. తనకు కలిగిన జ్ఞానోదయ ధర్మ ప్రబోధాన్ని తన ప్రియ శిష్యులైన కౌండిన్య, బాష్ప, భద్రిక, మహానమన్, అశ్వజిత్లకు కాశీకి ఉత్తరంగా తరలివచ్చి బోధించాడని చెబుతారు. అలాగే మూల
నీలగంధకుటి విహారగా ప్రసిద్ధమైన ఈ బౌద్ధాలయం బుద్ధుడికి సంబంధించిన 4 ప్రముఖ ప్రదేశాలలో ఒకటి. ముఖ్యంగా బౌద్ధంలోని హీనయాన శాఖ వారికి అతి పవిత్ర స్థావరాలలో దీనిని ఒకటిగా చెబుతారు. బుద్ధుడు శిష్యులకు ధర్మ ప్రబోధనం చేస్తున్న మంటపం ఆలయ ప్రాంగణంలో వారి విగ్రహాలతో బాటుగా దర్శనమిస్తుంది. శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద పెద్ద గంట ఒకటి చూపరులను ఆకర్షిస్తుంది. ఇది జపాన్ నుంచి తెచ్చి నెలకొల్పిందని చెబుతారు. (1798) కాశీవాసి మిస్టర్ డంకన్ ధర్మచక్ర స్తూపం స్థానంలో ఈ నిర్మాణం గావించాడట. ఆలయ ఆవరణంలో గల బోధి వృక్షం అసలు బోధి వృక్షం నుండి శ్రీలంకలో పెరిగిన బోధి నుండి తీసుకువచ్చి ఇక్కడ నాటి పెంచబడింది. (1931) ఈ బోధి వృక్షం ఇక్కడ నాటగా పెరిగింది. బుద్ధుడు శిష్యులకు ధర్మబోధ గావిస్తోన్న మూర్తులు గల మంటపం వద్దనే బుద్ధుని క్రమపరిణామాన్ని చూపే 28 విగ్రహాలు వరుసగా అద్దాల మందిరంలో భక్తులు దర్శించుకోగలరు. తరుణకర బుద్ధుని నుండి జ్ఞానోదయ గౌతమ బుద్ధుని వరకు వరుసగా ఈ బుద్ధ విగ్రహాలు తీర్చిదిద్దబడి ఉన్నాయి. 1999 డిసెంబర్ 17న బౌద్ధ గురువు దలైలామా శాంతి సౌమనస్యాలను బోధిస్తూ ఈ స్థావర కల్పనకు హేతువయ్యారు. వృత్తాకార మంటపంలో పైన పెద్ద గంట కూడా కానవస్తుంది. సారనాథ్ బౌద్ధ ధర్మ ప్రచార అంకురార్పణ స్థలం. అందులోనూ ఈ సారనాథ్ జ్ఞానోదయం పొందిన బుద్ధుడు సంఘానికి ధర్మ ప్రచారం మొదలిడిన తొలి పవిత్ర స్థలం. బుద్ధుని ప్రధాన 5 శిష్యులతోనే సంఘం ఏర్పడింది. ఇక్కడి నుంచే ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ ధర్మ ప్రచారానికి శిష్యులు తరలి వెళ్ళారు. సార్ అనగా ఉపదేశం అని, నాథ్ అనగా దేవుడని, సారనాథ్ అంటే ఉపదేశంతో మానవాళిని సముద్ధరించిన బుద్ధదేవుడని కూడా అంటారు. ఈ సారనాథ్ పరిసరాల్లో బౌద్ధారామాలు, స్తూపాలు పలు సందర్శించగలం.
సారనాథ్లో ఉన్న మరో ప్రసిద్ధ మందిరం శ్రీ దిగంబర జైన్ మందిరం. జైన తీర్థంకరులలో 11వ వాడైన శ్రేయసనాథుడు ఇక్కడ ఈ క్షేత్రంలోనే జన్మించడం వల్ల ఆ స్వామికి గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతున్న ఆ దివ్యాలయంలోకి వెళదాం పదండి. సారనాథ్లో శ్రీ దిగంబర జైన మందిరం కూడా దర్శించదగిన స్థలంగా ఉంది. అహింసయే పరమధర్మంగా భావించిన జైన తీర్థంకరులలో 11వ వాడైన శ్రేయసనాథుడు ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలోని సింగపూర్లో జన్మించాడట. తీర్థంకరుని జన్మ ప్రదేశం కనుక ఇక్కడ ఈ జైన దేవాలయ నిర్మాణం జరిగింది. నల్లని రాతి విగ్రహం కాంతివంతంగా దర్శనమిస్తుంది. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. త్రిపిటకమే బుద్ధుని ధర్మ ప్రబోధం. ఆశయే దుఃఖ హేతువని, దుఃఖాన్ని అధిగమించడమే శాశ్వతానంద స్థానమే మనిషి సాధించవలసిందని, సంఘంలో ధర్మాన్ననుసరించి ఆశలు పరిహరించేలా ఎదగడమే పరిపూర్ణత అని ప్రబోధించే ఆ బుద్ధ భగవానుడి అపార దయా దృష్టి మానవాళిని సముద్ధరించాలని ఆకాంక్షిద్దాం. बुद्धं शरणं गच्छामि, धम्मं शरणं गच्छामि, संघं. హైదరాబాద్ నుంచి నాగ్పూర్, రేవా, వారణాసిల మీదుగా ఈ ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రమైన సారనాథ్కి రైళ్లలో ప్రయాణించి చేరుకోవచ్చు. ఆ బుద్ధ భగవానుడి అపార దయా దృష్టి మానవాళిని సముద్ధరించాలని ఆకాంక్షిస్తూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.